జగిత్యాల జిల్లా కేంద్రంలోని తరూర్ క్యాంపులో గల ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి ప్రమాదం జరిగింది. 8వ తరగతి చదువుతున్న మహిమేష్ చంద్ర అనే విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. హాస్టల్ బిల్డింగ్ పైన బట్టలు ఆరవేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలైన విద్యార్థిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ఆయనకి ఏం జరిగిందో కూడా తెలియదు, పడిపోయిండు. వాళ్ళ వాడే ఉన్నాడట, ఆయన తీసుకొని వచ్చిండు. 8th క్లాస్ ఎస్సీ హాస్టల్ తరూర్ క్యాంప్. ఏం పేరు ప్లాన్ పేరు? హిమేష్ చంద్ర క్యాంప్ హాస్టల్లో ఈరోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో అబ్బాయిలు వాళ్ళు బట్టలు ఆరేసిన ఎన్న బట్టలు తీసుకోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మన బిల్డింగ్ పక్క కాంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ వల్ల బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మన విద్యార్థికి పొగ మీద పడడం జరిగింది. దానికి చిన్న గాయాలు కావడం జరిగింది. గాయాలకి ఇమీడియట్గా వెంటనే వాచ్మెన్ శరత్ నాకు ఇన్ఫామ్ చేశాను. శరత్ సివిల్ హాస్పిటల్ జగిత్యాల తీసుకురావడం జరిగింది. దీనికి ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఒక్కడే ఉండే నా అబ్బాయి? ఇద్దరు అబ్బాయిలు బట్టలు తీసుకోవడానికి ఇద్దరు వెళ్ళారు. ఇంకో అతను కొంచెం దూరంలో ఉన్నారు. ఇవి పక్క కాంపౌండ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మీద వాళ్ళు కొంచెం ఇంకో అబ్బాయికి ఏం జరగలేదు? ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా మన కాంపౌండ్లో చాలా దూరంలో ఉంది. బట్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మెరుగులు వచ్చి మన విద్యార్థి మీద పడ్డాయి.